ఈ సృష్టిలో జీవరాశులు అనేక రకాలు. జీవరాశులు వేరైనా వాటి ఆకలి మాత్రం ఒక్కటే. ఇలా ఒక జీవి తన ఆకలి కోసం మరొక జీవిని చంపుకు తింటుంది. ఇది సృష్టి ధర్మం. అలాగే కొన్ని జీవులు వేరొక జీవులను వేటాడి వెంటాడి తన ఆకలి తీర్చుకుంటాయి. కానీ కొన్ని జీవులు ఏమీ కష్టపడకుండా తన ఆకలిని తీర్చుకుంటాయి. అందుకే వాటిని మృగాలు, క్రూర మృగాలు అంటారు. కానీ మనిషికి మాత్రం ఆకలితో పాటు కుటుంబం అనే బంధాలు, బాంధవ్యాలు, సుఖదుఖాలు ఉంటాయి. ఇవన్నీ తన జీవిత మనుగడలో ఎలా ఉంటాయో అనే మీరనుకునే మా నీ ఆకలిని చూద్దాం రండి. ఎప్పుడు నా జీవితం అంటుండేవాడు. తన జీవితం కోసం ప్రేమ అంటూ నీ జీవితాన్ని పాడు చేశాడన్నమాట. అలాంటి వాడి కోసం నువ్వు 3 years నుంచి వెయిట్ చేస్తున్నావా? ప్రపంచంలో ప్రేమించి మోసం చేయడం కంటే పెద్ద నేరం లేదు. అసలు ఇలాంటి వాళ్ళని ఉరితీయాలి. చివరికి వాడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాడా? వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అది అసలే చాలా బాధపడుతుంది. ఇప్పుడు అవసరమా ఆ విషయం? వెళ్తున్నాంగా, అడుగుదాం. సరే, పాపకి ఆకలిస్తున్నట్టుంది, పాలు పట్టొచ్చుగా. హో హాయ్. ఇంకా గంతులేస్తున్నావా? అమ్మా త్వరగా కానివే, కాలేజ్కి టైం అయింది. నీకు తెలుసు కదా, ముందెళ్ళి వెయిట్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. అలాగని లేట్గా కూడా వెళ్ళాను అనుకో, ఈ సుని ఎప్పుడు ఎవరి కోసం దేనికోసం వెయిట్ చేయదు. నేను ఇప్పుడు టైంకి వెళ్తాను. అది అన్ని విషయాల్లో పనికి రాదే. సరే, త్వరగా రా. ఓకే. మమ్మీ బాయ్. బాయ్ తల్లి. అబ్బా ఏముందిరా, ఒరే చూడరా, అమ్మాయి వైట్ డ్రెస్లో ఏంజిల్లా ఉంది. వెళ్ళి కాలు ముక్కరా, వరాలేస్తుందేమో. ముక్కున తప్పులేదురా, అంత అందాన్ని ఆస్వాదించాలిరా. ఒరేయ్, కాలేజ్ మొదటి రోజురా, చదువు మీద దృష్టి పెట్టరా, అప్పుడే కార్చేమాకరా సొల్లు. ఎందుకు వస్తారా నీలాంటి వాళ్ళు కాలేజీకి? ఇంకా 3 years ఉంది. అప్పుడే చదువు అని చంపితట్టు ఉన్నావే నీ వాళ్ళని చూస్తే. మార్చలే. బాబోయ్, దేవత అనుకున్న పెద్ద దెయ్యంలా ఉంది. వద్దురా అన్న, విన్నావరా కొడక? ఇప్పుడు ఏమైంది? ఆపరా బాబు, అసలే కంచులా ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు బాబురావు కుచ్చులపాటి. నేను కూడా మీలాగా. ఏంటి స్టూడెంటా? అయితే అక్కడేం పని, ఇక్కడికి వచ్చి కూర్చో. అసలే లెక్చరర్ వచ్చే టైం అయింది. రే, ఏం పేరు నీది? బాబు, మోహన్ బాబు. చూడటానికి బాబు మోహన్లో ఉన్నావు. నువ్వు మోహన్ బాబు ఏంట్రా? కూర్చో, ఎదవా, ఎక్స్ట్రాల్ చేస్తే తోక కట్ చేస్తా. అవసరం లేదులేండి, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి కట్ అయింది వాడికి. నాకు కూడా మీ అందరిలాగా ఇది మొదటి రోజు ఈ క్లాస్కి లెక్చరర్గా, కానీ స్టూడెంట్గా కాదు. నా డిగ్రీ నేను ఇక్కడే పూర్తి చేశాను. మళ్ళీ ఇదే కాలేజ్కి లెక్చరర్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతే, ఒక్కొక్కటి కర్మ ఒకలా గాలిపోద్ది. నీ కర్మ ఇలా గాలిపోయింది, అనుభవించి. సరే వినపడింది. నాతో పాటు నిన్ను కూడా ఉంచేస్తా ఇక్కడే, అప్పుడు నీ కర్మ అలా కాలిపోద్ది. ఓకే, లీవ్ ఇట్. కమ్ టు ద పాయింట్.
కాలేజ్ అంటే నార్నియా మూవీలో బీర్వా డోర్ తీసుకొని వెళ్తే ఒక కొత్త ప్రపంచంలాగా ఇది కూడా ఒక కొత్త ప్రపంచం. ఇక్కడ చదువుతో పాటు ఆటలు ఆడొచ్చు, పాటలు పాడొచ్చు, ఇంకా అల్లరి చేయొచ్చు. కానీ మీ జీవితం అల్లరి పాలు కాకుండా చూసుకోండి. మీ జీవితాన్ని డిసైడ్ చేసే 3 years మంచిగా చదివి మీ పేరెంట్స్కి మంచి పేరు తండి. ఈడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, చదువు జీవితం అని ఇప్పుడే మొదలు పెట్టాడు. చి అన్నయ్య నాన్న ఈ మనీ మీకు ఇవ్వమన్నారు, కాలేజ్ ఎగ్జామ్ ఫీజు కట్టమని. ఎప్పుడు వచ్చాడు? నిన్న వచ్చారు, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పారు. మళ్ళీ నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? స్కూల్కి వెళ్ళవా? అన్న అది నాన్న అమ్మతో చెప్పారు, అబ్బాయిని మాత్రమే చదివించి అమ్మాయిని మానిపిద్దామని. అవునా? అన్నయ్య సరే కానీ నీ కాలేజ్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఓకేనా? బాయ్. కాలేజ్కి టైం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. సీనియర్స్కి సెండ్ ఆఫ్ పార్టీ అంట, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి. మ్యామ్ డాన్స్ చేస్తాను. మేడం మిమిక్రీ చేస్తాను. మీకు చేత కాదు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇది కాలేజ్. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? మేడం నేను బాక్సింగ్ చేస్తా. నెక్స్ట్. మేడం నేను డాన్స్. మేడం నేను డాన్స్ చేస్తాను. నెక్స్ట్. మ్యామ్ నేను కూడా డాన్స్ చేస్తాను. మ్యామ్ మ్యామ్ నేను సింగింగ్. మ్యామ్ సింగింగ్. అందరూ ఇచ్చినట్టేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. ఎవరమ్మా చెప్పు. ఉదయ్. ఆ? చెప్పు ఉదయ్, నువ్వేం చేస్తావు? నేను ఇంకా చెప్తాను మేడం. కథ చెప్తావా? హరికథ బుర్రకథ? కూర్చో. మళ్ళీ స్టార్ట్ అయిందిరో పంచాయతీ. ఉదయ్ ఉదయ్, అవును ఉదయ్ నువ్వు కథలు చెప్తావా? నాకు కథలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒకసారి చెప్పవా ప్లీజ్? చెప్పు ఉదయ్, ప్లీజ్ ప్లీజ్. కథ కావాలన్నారు కదా. అనగనగా ఒక పల్లెటూరు, అక్కడ కొంతమంది అడవికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నీ ఆతృత తగలయ్యా, చెప్పేది వినవే. అక్కడ ఒక అమ్మాయి దారి తప్పిపోయింది. అందరూ ఇంటికి వచ్చేశారు. ఆమె ఒక్కతే ఉండిపోయింది. చిమ్మ చీకటి, ఒక పెద్ద మర్రి చెట్టు, మొత్తానికి ఏదో చెప్తున్నాడుగా. దూరంగా నక్కల కూతలు, ఏదో తెలియని ఆకారాలు తిరుగుతా ఉన్నాయి. మర్రి చెట్టు కింద ఎనుటాకుల శబ్దం కిర్రు కిర్రుమంటూ. నీ కథలంటే ఇష్టం లేదన్నావు కదా, ఎందుకే నీకు మా గురించి? అంత భయపడేదానివి నీకెందుకే కథలు? ఏంటో చెప్పు. నేను చెప్పింది ఏం చేసావు? రమ్య, నేను చెప్పాను కదా నీకు. ఏంటిది రోజు? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను వదిలే ప్లీజ్.
అమ్మా అమ్మా అబ్బాబా ఏంట్రా ఊక అరుస్తూనే ఉంటావు? ప్యాంట్ ఉతకలేదు, చెప్పాను కదమ్మా కాలేజీలో ఫంక్షన్ ఉందని. ఎలా వెళ్ళాలి ఇప్పుడు? అది వేసుకోకపోతే ఫంక్షన్కి రానేనన్నారా? అన్నిగానే మున్నే కదా, ఏదో ఒకటి వేసుకుని వెళ్ళు. సరే, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ పక్కింటి ప్రసాద్ గడి పెళ్లి చూపులంట, పిలిస్తే వెళ్ళింది. సరే ఏం కావాలో చెప్పు. ఆ ప్రసాద్ గారికి ఇంకా పెళ్లి కాలేదా? రోజుకో సంబంధం చూస్తున్నాడు. ఎన్ని సంబంధాలు చూస్తాడు వాడు? రోజుకు ఒకటి ఎదవకి. హా, వాడు బాగా చదువుకున్నాడుగా. వాడికి కూడా బాగా చదువుకున్న అమ్మాయే కావాలట. అన్నయ్య, నువ్వు కూడా బాగా చదువుకుంటున్నావు కదా, నువ్వు కూడా బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా? ఏదో వాడు చేసుకుంటే లేదు కానీ నేను చేసుకోనా? ఒకవేళ నేను చేసుకున్నా నాన్న ఒప్పుకుంటాడా? చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని మీకు ముందే తెలుసు అన్నమాట. అయితే నేను ఆడపిల్లలాగా పుట్టి తప్పు చేశానన్నమాట. సరే కానీ రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఏం పాపం చేశారన్నయ్య? హలో ఫ్రెండ్స్, మేము చేసే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ నాగరిసి ప్రొడక్షన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి.